హాయ్ రా అందరికి ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి నాన్న. మీరు బయట ఒంటరిగా పోకండి. ముఖ్యంగా ఆడపిల్లల్ని, చిన్న పిల్లల్ని, సంవత్సరం బేబీనైనా సరే బయటకు పంపించకండి. అడుగు అడుగు గమనిస్తూ ఉండండి. ఇది వరంగల్లో ఒక తండాల జరిగింది. నలుగురు మగపోరలు బాగా గంజాయి తాగిండ్రట. ఒక ఆడపిల్ల ఒంటరిగా పోతూ ఉంటే ఎత్తుకపోయిండ్రు. ఆ పిల్లను రేప్ చేసిరు. ఆ పిల్లకు బాగా బ్లీడింగ్ అవుతుందట, రక్తస్రావం అవుతుంది. ఆ పిల్లను వాళ్ళ ఇంటికే తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లోనే ఉరిపెట్టి వెళ్ళిపోయిండ్రట. చంపేసి ఉరిపెట్టేసి వెళ్ళిపోయిండ్రట. అక్కడ స్థానికులు, అక్కడ కుటుంబ సభ్యులు చెప్తున్నారు, పోలీసులకు మేము కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు పట్టించుకుంటలేరు సరిగ్గా అని. నిజంగా ఏమి ప్రభుత్వము, మీరు ఇట్లా ప్రభుత్వాలు ఇట్లా మీరు పట్టించుకోకుండా ఇంత ఈజీగా తీసుకుంటే ఈ అనర్థాలకు ఒక అరికట్ట అనేది ఉండనే ఉండదు. రోజు ఎన్ని ఇన్సిడెంట్స్, ఎన్ని అసలు క్రైమ్స్. నిజంగా చెప్తున్నా, మీరు రాజకీయ నాయకులకు మీ ఇళ్లలో మీ పిల్లలకు అయ్యేది ఉంటే మీకు ఆ పెయిన్ తెలుస్తుందేమో. అసలు సమాజంలో ఎట్లా సర్వే కావాలనేది భయం వేస్తుంది. అసలు ఆడపిల్లలం, మేము ఆడోళ్ళం బయటకు పోవాలంటే అసలు చిన్నపిల్లలు కూడా బయట ఇట్లా ఆడుకోవడానికి పంపించాలన్నా ఆడపిల్లల్ని భయపడుతున్నాం మేము. అసలు ఏమి ప్రభుత్వాలు, మీరు కొంచెం అన్న వీటి మీద సీరియస్ గా తీసుకోరా. ఇప్పుడు వైష్ణవిని వాడు అంత ఘోరంగా చంపేస్తే వాడికి ఏమన్నా శిక్ష పడిందా? అని తీసుకుపోయి జైల్లో కూర్చోబెట్టినారు. ఇంకా 2-3 ఇన్సిడెంట్లు జరిగినాయి. ఎవరికన్నా ఏమన్నా శిక్షలు పడుతున్నాయా? మీకు చేత కాకపోతే వాళ్ళ కుటుంబాలకు వదిలి అప్పచెప్పేసేయండి. అయితమే వాళ్ళు దొరికించుకున్నారని చెప్పండి, వాళ్ళే ఏదైనా శిక్ష వేసుకుంటారు. ఏంది ఇది? అసలు నిజంగా భయం వేస్తుంది సమాజాన్ని చూస్తుంటే.